జానపద కళాకారుడు దుర్శేటి రామయ్యకు అరుదైన గౌరవం దక్కింది. 5 దశాబ్దాలుగా కడ్డీ తంత్రి వాయిద్య కళను పరిరక్షిస్తూ వస్తున్న ఆయనను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. తాత తండ్రి నుండి వారసత్వంగా అందుకున్న ఈ కళను నేటికి సజీవంగా ఉంచడంతో పాటు కొత్త తరానికి పరిచయం చేస్తున్నారు రామయ్య. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న జానపద కళాకారుడిపైన మైత్రి స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన దుర్శేటి రామయ్య జానపద కళాకారులు. గ్రామీణ జానపద కళల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కడ్డీ తంత్రి వాయిద్య కళకు ఆయన జీవితాన్ని అంకితం చేశారు. గత 5 దశాబ్దాలుగా ఈ అరుదైన కళను ప్రజల్లో నిలబెడుతూ వస్తున్నారు. కడ్డీ తంత్రి వాయిస్తూ రామాయణం, భాగవతం వంటి ఇతిహాసాలపైన హరికథలు చెప్పడం ఆయన ప్రత్యేకత. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనూ రామయ్య తన కళా ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నారు. ప్రతి సంక్రాంతి సందర్భంగా హరిదాసు వేషధారణలో తన బృందంతో గ్రామాలు తిరుగుతూ భోగి మంటల వద్ద భక్తి కీర్తనలు ఆలపిస్తూ ప్రజలను అలరిస్తూ ఉంటారు. ఇటీవల నిర్వహించిన కాళేశ్వరం పుష్కరాల్లో కూడా తన కళా ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామయ్య కళా ప్రస్థానంపై ఇప్పటికే డాక్యుమెంటరీ రూపొందించగా అమెరికాలోని చికాగో సాంస్కృతిక విభాగం ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించడం విశేషం. మా తండ్రి గారు ఇచ్చినటువంటి ఈ వాయిద్యం 40 సంవత్సరాల నుండి నేను వాయించుకుంటూ దీని మీదనే కాలక్షేపం చేసుకుంటూ బ్రతుకుతున్న పిల్లల పోషణ చేసుకుంటూ కనుక ఇప్పుడు ఈ యొక్క నన్ను దీని మీద సెలక్షన్ చేసింది కాబట్టి నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఏం అవార్డు వచ్చింది నీకు? నాకు సంగీత కళా అకాడమీ నుంచి అవార్డు ఇస్తున్నారు. రేపు రవీంద్ర భారతులు 28వ తారీఖు ఉంది. అయిన తర్వాత అక్కడ ఢిల్లీలో రాష్ట్రపతితోనే ఉంది. దాని మీద నేను ఈ కడ్డీ వాయిద్యం పట్టుకొని పోయి దాన్ని చేసేస్తాను. ఇప్పుడు నీకు అవార్డు రావడంతో నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. అయ్యా ప్రభుత్వం భరించాలని చెప్పి విచారణ చేస్తున్నా. నేను కేసీఆర్తో తీసుకున్నా, వెంకటరామరావుతో తీసుకున్నా, కోట్ల విజయభాస్కర్తో తీసుకున్నా, పురంధరేశ్వరితో తీసుకున్నా, అక్కడ పాండిచేర్ల విద్యాసాగర్ రావుతో తీసుకున్నా, గవర్నర్ మహారాష్ట్ర గవర్నర్ దాంతో తీసుకున్నా, తమిళనాడు పోయినా, విశాఖపట్నం పోయినా, అన్ని కాలక్షేపాలు చేసిన. ఇప్పుడు చాలా ఉద్యోగమైంది. ఇప్పటి వరకు అయితే ఏది రాలేదు. కేసీఆర్ ఇచ్చింది ఒకటి, పురంధరేశ్వరి ఇచ్చింది ఒకటి, పాండిచేర్లు ఇచ్చింది ఒకటి, అంతే తప్ప ఇప్పుడు సంగీత కళా అకాడమీ ఇచ్చినటువంటి చరిత్ర. దీని మీదనే కాలక్షేపం చేసుకుంటూ పిల్లలు ఆదుకుంటున్నారు. ఒకప్పుడు గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన రామయ్య కడ్డీ తంత్రి కళకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ కళకు నేటి తరంలోనూ జీవం పోస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దుర్శేటి రామయ్య తెలంగాణ జానపద కళాకారులకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ముగనాల గదురమ్మ పట్టువేల ముదురు వెన్నెలపై దాని రూప అగర గోపల మందాన అదిలోబాయని పాడాము మళ్ళీ పూల దండ నెత్తి మల్ల మల్ల నగని నీ తల చూడే పట్టుమాని నలని కొట్టున వర్ధిల్లు మాని